జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 సందర్భాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందే తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి మేము పిలవగానే విచ్చేసినటువంటి పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ టి చిరంజీవులు గారికి, హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ రాపోల్ భాస్కర్ గారికి, బీసీ సంఘం జాతీయ నాయకులు శ్రీ గుజా సత్యం గారికి, చేనేత దినోత్సవ రూపకర్త శ్రీ ఎర్రమాద వెంకన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రంలో ఈరోజు చేనేత దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరిపేటువంటి అధికారిక కార్యక్రమంలో ఏ ఒక్క పద్మశాలి నాయకుని పేరు లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడి చేనేత పద్మశాలీలను అవమానించింది. దీనిని సభాముఖంగా ఖండిస్తున్న వెంటనే ప్రభుత్వం అధికారికంగా ఆహ్వాన పత్రికలో పద్మశాలి నాయకుల పేర్లు చేర్చాలని, అదేవిధంగా చేనేత దినోత్సవానికి రూపకర్త అయినటువంటి శ్రీ ఎర్రమాద వెంకన్న గారిని చేనేత రంగ పరిరక్షణకు, చేనేత పరిశ్రమకు ప్రభుత్వ సలహాదారులుగా వెంటనే నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై చేనేత, జై పద్మశాలి.